Hey guys! Hi guys! Welcome back to my channel Gamana Reddy. So day 2 morning 4:30 aitundi. Avve dresses paina fresh avvakunda Marine Drive and Chowpatty beach ki vellabothunam. So sunrise chudavothunam akkade. So let's go. చెప్పి పెట్టామా కొంచెం కెమెరా మేము ఎట్లుంటే అట్లా పెట్టేస్తున్నాం. పిల్లలు వచ్చేటివి బాగుంటాయి అంట. నువ్వు ఒకదాని మంచిగా గైస్ లేదు అందరు మంచిగానే వస్తారు. నేనే మంచిగా వచ్చినాక మీరు మంచిగా రాకుండా ఉంటారా చెప్పు. ముంబైలో పొద్దుగల వాకింగ్ గైస్ 5 నుంచి వీఆర్ వాకింగ్ ఆన్ ద స్ట్రీట్స్ ఆఫ్ ముంబై. అది అమ్మాయిలం. నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్. ఇప్పుడు వచ్చింది నాకు మేము హైదరాబాద్లో ముంబైకి సిమిలర్గా ఉండే ప్లేసెస్ ఏందో చెప్పమంటా. నిన్నటి ఇవి గైస్ ఇది వాంకడే స్టేడియం బస్ స్టాప్ గైస్. మేము స్టేడియంకి కొంచెం దూరంలో ఉన్నాం గైస్. ఎంతోమంది క్రికెటర్స్ ఇక్కడ అడుగు పెట్టారు, మేము కూడా పెట్టాం. హౌ ఆర్ యూ ఫీలింగ్ సాహితి? లైట్ మొత్తం మా మీద పడుతుంది. నేను మళ్ళీ ఆ డైలాగ్ చెప్పవా? నవ్వుతున్న కలర్ చంద్రబింబంలా మెరిసిపోతుంది గైస్. ప్లేసెసే కాదు మనుషులు కూడా ప్రవహిస్తున్నారు ఆమె లోపలికి. లైక్ ఆమె ఎవరు బతుకు జట్కబండి ప్రోగ్రామ్ లో కళ్ళలో మెరుపులు కనిపిస్తాయి. కళ్ళలో చక్రాలు ఏమో జ్యోతి అంటది ఏదో గైస్. పరం జ్యోతి. ఇప్పుడు నువ్వేం జ్యోతి? నవజ్యోతి హాస్టల్ మరి ఆమె నవజ్యోతి అట గైస్. ఆమెకు పరం జ్యోతి కనిపిస్తే మీ నవజ్యోతి వెలుగుతుంది మీకు. ముంబై పరువంతా తీస్తున్నారు. ఇక్కడికి వచ్చి హైదరాబాద్ ప్లేసెస్ తో కంపేర్ చేస్తున్నారు. ఇంత దూరం రావడం. ముంబై పరువు తీయట్లే, హైదరాబాద్ పరువు పెంచుతున్నాం. హైదరాబాద్ అంటే ఏంటో అందరికి చూపిస్తున్నాం. ఈమె ఇద్దరు రోజు మార్నింగ్ వాకింగ్కి వెళ్తున్నారంట. వాకింగ్ చేయమంటే ఎంత మెల్లగా నడుస్తున్నారంటే అంత మెల్లగా నడుస్తున్నారు. పెద్ద వాకింగ్కి వెళ్తున్నామని ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. గైస్ అసలు ఈ రోడ్ల మీద నడిచిన తర్వాత కొంచెమన్నా బుద్ధి తెచ్చుకొని హెల్తీ లివింగ్ స్టార్ట్ చేయాలి. అట్లా రోడ్ల మీద ఎంతమంది వాకింగ్ వస్తున్నారు తెలుసా? అంకుళ్ళు తాతలు అందరు వస్తున్నారు గైస్. మనమే వేస్ట్. ఈమెనైతే పెద్ద వేస్ట్ అఫ్ కోర్స్. గైస్ అక్కడ నేను నడవండి కూర్చోకండి ముసలిళ్ళకి ఎందుకు కూర్చుంటున్నారు మీరు అంతా? గైస్ అక్కడ ఒక తాత గంగమ్మ తల్లి నన్ను సేవ్ చేయి తల్లి అని ప్రార్థిస్తున్నాడు కాదు, మొక్కుతున్నాడు గైస్. ఎక్కడ చూడలే, చూసిన కావాలిచ్చి అడుగుతుంది గైస్. గైస్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది రోడ్ మొత్తం గ్లాస్తో ఉంది. దాంట్లో నుంచి వెహికల్స్ వెళ్తాయి గైస్. నిన్న లాస్ట్ వీడియోలో మేము వెళ్ళడం దాంట్లో నుంచే వెళ్ళినాం. అండ్ ఇదంతా మెరైన్ డ్రైవ్కి వాకింగ్ పాత్ అన్నట్టు. ఇది మెరైన్ డ్రైవ్ గైస్. అండ్ మెరైన్ డ్రైవ్ ఇంకా చౌపతి బీచ్. మెరైన్ డ్రైవ్ ఎండింగ్ పాయింటే, చౌపతి బీచ్ స్టార్టింగ్ పాయింట్. మెరైన్ డ్రైవ్ అంటే దాంట్లోకి దిగనికి ఏం లేదు గైస్. జస్ట్ అక్కడ నడుచుకుంటూ కూర్చొని ఎంజాయ్ చేస్తూ ముచ్చట్లు పెట్టుకోనికి, వాకింగ్ చేయడానికి అట్లా బాగుంది. సో ముంబై రోడ్స్ గైస్ ఇవన్నీ. గైస్ చౌపతి బీచ్కి వచ్చేసా ఫైనల్లీ సన్ రైజ్ చూడడానికి. ఉరుక్కుంటూ వచ్చినాము గైస్. ఏంది దాంట్లో బ్యాక్ కెమెరా ఎట్లా పెట్టాలి ఇప్పుడు? డైరెక్ట్ మేబీ ఇది అది కెమెరా ఐఫోన్ వాడుతుంది గైస్. బ్యాక్ కెమెరా ఎట్లా పెట్టాలో తెలియట్లే. ఎట్లా చీప్.
మేము మార్నింగ్ రావడం వల్ల ఎక్కువ జనాలు లేరు గైస్. ఇటు సైడ్ బీచ్కి స్టార్టింగ్లోనే వాలీబాల్ ఆడుకునే వాళ్ళు ఉన్నారు. అండ్ అటు లోపలికి వెళ్తే ఒక సైడ్ బోటింగ్ నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. అటు సైడ్ నార్మల్ వాళ్ళకి ఎంట్రీ లేదు, బట్ జస్ట్ మేము ఇట్లా వెళ్ళి చూసేసి వచ్చినాం. ఎక్కువ జనాలు లేరు, చాలా ప్రశాంతంగా సన్ రైజ్ చూస్తూ, అసలు జస్ట్ మేము సన్ రైజ్ కోసమే అంత మార్నింగ్ వచ్చినాం గైస్. 1 night 2 days ముంబై ట్రిప్ ప్లాన్ ఇప్పుడు చెప్తున్నాను గైస్. ఇఫ్ మీరు సిద్ధి వినాయక టెంపుల్, అది ముంబైలో మోస్ట్ ఫేమస్ టెంపుల్. ఇఫ్ మీరు అక్కడికి వెళ్ళాలి అనుకుంటే మ్యాండేటరీగా దాదర్ స్టేషన్లోనే దిగాలి. అది దగ్గర ఉంటుంది అక్కడ నుంచి ఆ టెంపుల్కి. సో అక్కడ నుంచి సిద్ధి వినాయక టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ దాదర్కి వచ్చి దాదర్ నుంచి లోకల్ ట్రైన్ తీసుకొని సిఎస్ఎంటీ స్టేషన్కి రావచ్చు గైస్. ఇఫ్ మీరు సిద్ధి వినాయక టెంపుల్కి వెళ్ళకపోతే డైరెక్ట్ సిఎస్ఎంటీకి వెళ్ళి సిఎస్ఎంటీ నుంచి షేరింగ్ ఆటోస్ ఉంటాయి, మీరు క్యాబ్ బుక్ చేసుకుంటామంటే క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గేట్వే ఆఫ్ ఇండియాకి బుక్ చేసుకొని అక్కడే ఎలిఫెంటా కేవ్స్కి ఫెర్రీ రైడ్కి టికెట్స్ ఉంటాయి గైస్. అక్కడ టికెట్స్ తీసుకొని ఈచ్ వన్ 290 రూపీస్. అక్కడి నుంచి ఆ రైడ్కి 1 hour పడుతుంది జస్ట్ ఆ బోటింగే వెళ్ళడానికి. అండ్ అక్కడ ట్రెక్కింగ్ ఉంటుంది, షూ వేసుకోవడం బెటర్. అది ఒక 1 hour ఉంటుంది, మీరు లోపలే తిరగాల్సింది. 1.5 hour పడుతుంది. అండ్ దెన్ మళ్ళీ బయటికి రానికి బోటింగ్ 1 hour. సో బోటింగ్ 2 hours ప్లస్ 1.5 hour, 3.5 hours మీకు ఎలిఫెంటా కేవ్స్కి మాత్రమే అయిపోతుంది. దాని తర్వాత బయట గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర అండ్ తాజ్ దగ్గర చూసేసి మీకు స్ట్రీట్ షాపింగ్కి 2 options ఉన్నాయి గైస్. అక్కడ నుంచి దగ్గరలో కొలాబా కాస్వే అండ్ ఫ్యాషన్ స్ట్రీట్. టైం ఉంటే 2 కవర్ చేయండి, లేదంటే ఏదైనా ఒక్కటైనా కవర్ చేసి అండ్ అక్కడే హోటల్స్, దగ్గరలో హోటల్స్ ఉంటాయి, అక్కడే స్టే చేసేయండి గైస్. అండ్ నెక్స్ట్ డే ప్లాన్ వీడియోలో కొంచెం ముందుకెళ్తే వస్తుంది, కానీ ఇప్పుడే స్కిప్ చేయకండి, మొత్తం వీడియో చూస్తూ ఉండండి గైస్. We are at Chowpatty Beach. వీళ్ళ క్రియేటివిటీ లెవెల్స్ చూపించాలా? లెట్స్. ఈ ఐడియా ఎవరిది? ఇక్కడ ఇట్లా నేమ్స్ రాసినారు, నేమ్స్ రాసి ఇక్కడ ఇందులో షేడ్స్ లో అలా ఫోటోలు కనిపించాలంట గైస్. అసలు మనుషులు ఎవరైనా కనిపిస్తుర్రా? కనిపిస్తున్నాం కదా గైస్. చౌపతి బీచ్ నుంచి హోటల్కి వెళ్తున్నాం గైస్ ఇప్పుడు. లైక్ వీ హ్యావ్ టు ఫ్రెష్ అప్. కానీ బీచ్ అలలు ఎక్కువ రావట్లేవు గైస్. నైట్ ఆర్ ఈవినింగ్ టైంలో వస్తే బాగుండేది గైస్. అక్కడ బీచ్లోనే టిఫిన్ సెంటర్స్ లాగా ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ టు టేస్ట్ ఇట్, బట్ డోంట్ డేర్ టు టేస్ట్ ఇట్ గైస్, అస్సలు బాగోలేదు అంట. గైస్ మొత్తం అయిపోయింది ఇన్ సెన్స్ రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాం గైస్. సో గైస్ ఇప్పుడు గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర ఎలిఫెంటా కేవ్స్ ఉంటుంది. ఫస్ట్ ఎలిఫెంటా కేవ్స్కి వెళ్ళి గేట్వే ఆఫ్ ఇండియాకి వెళ్ళి తాజ్ హోటల్ చూసి అండ్ ఫ్యాషన్ స్ట్రీట్ లో షాపింగ్ చేసి సిఎస్ఎంటీకి వెళ్ళిపోతున్నాం. సో అదంతా నేను మీకు చూపిస్తాను. స్టే ట్యూన్. గైస్ ముంబైలో ఇట్లా విజిటింగ్ ప్లేసెసే కాదు, ఫేమస్ ప్లేసెసే కాదు, రోడ్ పైన వెళ్తున్నప్పుడు చూసే ప్రతి బిల్డింగ్ ఒక మాన్యుమెంట్ లాగా మనకు ఫీల్ ఇస్తుంది. లైక్ ఏ ఏరియాలో అయినా సరే ఒక్కొక్క బిల్డింగ్ చాలా ఓల్డ్ బిల్డింగ్ లాగా చాలా బ్యూటిఫుల్గా, అసలు అయినా ముంబై వైబ్ ఇస్ ద బెస్ట్ అనిపించింది గైస్. చాలా 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 బాగుంది గైస్. ఇప్పుడు మనకు కనిపిస్తుంది పోలీస్ హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్, అది కూడా బాగుంది గైస్. గైస్ we are at Gateway of India.
గైస్ మేము వెళ్ళింది సండే రోజు. ఫుల్ జనాలు ఉంటారు, లైన్ పెద్దగా ఉంటుంది ఫెర్రీ రైడ్ బుక్ చేసుకోనికి అనేసి అన్నారు. బట్ మేము 9 కల్లా వెళ్ళేసరికి అసలు జనాలు ఎక్కువగా లేరు. ఆఫ్టర్నూన్ టైంలో జనాలు ఎక్కువగా వస్తున్నారు. అండ్ గైస్ రైడ్స్ 2కో 3కో క్లోజ్ అయిపోతాయి. సో మీరు వెళ్ళాలి అని అనుకుంటే ముందుగా వెళ్ళడం బెటర్. ఏమైంది? బోట్ బాగుంది అనేది బోట్ బాగుంది గైస్, కానీ మాకు సీట్ దొరుకుతుంది గైస్. 1 hour బోటింగ్ ఉంటుందని చెప్పినా కదా గైస్, ఇదే ఆ 1 hour బోటింగ్. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఏదన్నా ఒకసారి అది ఎంజాయ్ చేయగలుగుతాం. అండ్ ఇంకోసారి నిద్రపోనికి సరిపోతారు. అండ్ నో ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు మనకు పాపి హిల్స్లో కదా ఎంటర్టైన్మెంట్ ఇచ్చినట్టు ఇక్కడ ఏం ఎంటర్టైన్మెంట్ లేదు గైస్. మనల్ని మనం ఎంటర్టైన్ చేసుకోవాలి గైస్. ఇదంతా అరేబియన్ సీ. లాట్ ఆఫ్ సీ బర్డ్స్, చాలా సీ బర్డ్స్ ఉన్నాయి అక్కడ. వాటర్ పైన ఫ్లోట్ చేస్తున్నాయి, లైక్ స్విమ్మింగ్ చేస్తున్నాయి. అండ్ వాటికి ఏదైనా ఫుడ్ పెడితే వచ్చి తీసుకొని వెళ్ళిపోయి దాని చుట్టూ, ఆ ఫుడ్ పెట్టిన చుట్టూతా వస్తున్నాయి గైస్. చేతుల నుంచి డైరెక్ట్ తీసుకొని వెళ్ళిపోతున్నాయి. ఆ ఫుడ్ ఎక్కడుంటే అక్కడికి లైక్ వెతుక్కుంటూ వచ్చి అక్కడే తిరుగుతూ ఉన్నాయి. అండ్ అట్లా టైంపాస్ చేయవచ్చు చేయాలనుకునే వాళ్ళు. అండ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో వెళ్తే అది కూడా అందరు ఒక దగ్గర కూర్చుంటే ఎంజాయ్ చేయొచ్చు. కానీ 1 hour బోటింగ్ వెళ్ళడం, 1 hour రావడం, 1 hour అంటే కొంచెం బోరింగ్ అనే చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు సెకండ్ డే ప్లానింగ్ చెప్పబోతున్నాను. మార్నింగ్ CSMT నుంచి డైరెక్ట్ బాండ్రా స్టేషన్కి ట్రైన్ ఉంటుంది గైస్, లోకల్ ట్రైన్స్. సో అది తీసుకొని వెళ్ళొచ్చు, లేదంటే క్యాబ్ బుక్ చేసుకొని కూడా వెళ్ళొచ్చు. దెన్ ఫస్ట్ మీరు ఎర్లీ మార్నింగ్ వెళ్తే జూహు బీచ్లో సన్ రైజ్ చూడడం బెటర్, లేదంటే బాండ్రా సీలింగ్ వ్యూది సన్ రైజ్ చూడడం బెటర్. సో ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఫస్ట్ జూహు బీచ్కి వెళ్ళండి. అక్కడ కవర్ చేసుకొని జూహు బీచ్లో కొంచెం టైం స్పెండ్ చేసి, ఇఫ్ మాల్కి వెళ్ళాలి అనుకుంటే జియో వరల్డ్ డ్రైవ్కి వెళ్ళేసి, దెన్ బ్యాక్ టు చర్చ్. అది పార్ట్ 1లో పెట్టినాను గైస్ నేను. ఈ ప్లేసెస్ ఇప్పుడు చెప్పే ప్లేసెస్ అన్నీ డే 2వి. సో చర్చ్ కవర్ చేసిన తర్వాత అక్కడే బాండ్రా బీచ్ ఉంటుంది అండ్ సీలింగ్ వ్యూ ఉంటుంది. బాండ్రా ఫోర్ట్ ఉంటుంది. సో బాండ్రా ఫోర్ట్ అండ్ బాండ్రా బీచ్ చూసి ఈవినింగ్ టైంలో సీలింగ్ వ్యూ చూసి మళ్ళీ బాండ్రా స్టేషన్ నుంచి CSMT స్టేషన్కి లోకల్ ట్రైన్ అవైలబుల్గా ఉంటే లోకల్ ట్రైన్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇఫ్ మీకు ట్రైన్ బాండ్రా నుంచి ఉంటే బాండ్రాలో బుక్ చేసుకోండి గైస్. సో ఇది ఒక ప్లాన్. అండ్ మేము వెళ్ళింది కూడా ఇట్స్ ఎ గుడ్ ప్లాన్ ఒకవేళ తొందరగా రీచ్ అయితే. బట్ మేము పన్వేల్ రైల్వే స్టేషన్లో దిగినాం. అక్కడ దిగకుండా CSMTలో దిగితే అది దగ్గర ఉంటుంది గైస్. సో గైస్ ముంబైలో మీకు పాపికొండలు చూపించబోతున్నాను ఇప్పుడు. అండ్ హియర్ ఇట్ ఈస్. పాపికొండలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. ఇది ఎలిఫెంటా కేవ్స్కి వెళ్ళడానికి టాయ్ ట్రైన్ గైస్. లాట్ ఆఫ్ డిస్టెన్స్ ఉంటుంది. అది నడవద్దు అనుకునే వాళ్ళు టాయ్ ట్రైన్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడే లోకల్ ట్రైన్ ఎక్కినాం గైస్. టాయ్ ట్రైన్ నాట్ లోకల్ ట్రైన్. ఏమంటారు, జనరల్ టికెట్ తీసుకొని లోకల్ ట్రైన్ ఎక్కినాం గైస్. అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ కంపారిజన్ కాబట్టి లోకల్ ట్రైన్ కంపారిజన్ వెయిట్ చేసినట్టే ఉంది. దేనికోసం వెయిట్ చేసిన? ఆర్టీసీ బస్ కోసం వెయిట్ చేసినట్టు. తెలంగాణలో స్కీమ్ పెట్టి బస్సు లేకపోతే వీడు పైసలు పెట్టుకొని కూడా బస్సులు వేస్తలేడు, ట్రైన్ వేస్తలేడు గైస్. రేవంత్ రెడ్డి లేడుగా ఇక్కడ పాప. గ్రేట్ రేవంత్ లేడుగా పాప. TRS అంటుంది టికెట్ పడేద్దాం అనుకున్నావు గమనా గైస్. చూపియాలి గైస్. ఈ టాయ్ ట్రైన్ టికెట్ పర్ పర్సన్ విత్ GST 18 రూపీస్ గైస్. అది అప్ అండ్ డౌన్. టికెట్ జాగ్రత్తగా పెట్టుకోండి, టికెట్స్ కూడా చెక్ చేస్తారు. గైస్ పుష్కరాలకు వచ్చి వీళ్ళు. ఇది మన తెలంగాణలో అంటే ఒక 30
ఎలిఫెంటా కేవ్స్ లోపల కేవ్స్ ఉంటాయి, బయట ఫుల్ ఆఫ్ షాపింగ్ గైస్. అడుగున మొత్తం షాప్సే ఉన్నాయి, లైక్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి, లైక్ హ్యాట్స్, జ్యువెలరీ, హ్యాండీక్రాఫ్ట్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, చిన్న ఐడాల్స్, పెద్ద ఐడాల్స్, దేవుళ్ళవి, చాలా కలెక్షన్ ఉంది. బట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకు అంటే ఫారినర్స్ ఎక్కువ వస్తున్నారు ఆ ప్లేస్కి. సో వాళ్ళని చూసన్నా రేట్లు ఎక్కువ పెడతారు గైస్. సో అక్కడ కొనడం ఇగ్నోర్ చేసి స్ట్రీట్ షాపింగ్ చేసుకోండి. ఇది ఎలిఫెంటా కేవ్స్కి ఫస్ట్ ఎంట్రీ. ఇక్కడ ఒక టికెట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళి ట్రెక్కింగ్ చేసి దెన్ అక్కడ మెయిన్ ఎంట్రీ ఉంటుంది. అక్కడ ఎలిఫెంటా కేవ్స్లోకి వెళ్ళడానికి అక్కడ టికెట్స్ తీసుకోవాలి గైస్. సో ఇవన్నీ మొత్తం షాప్స్, లైక్ మనకు తినాలి అనుకుంటే తినొచ్చు, ఏమైనా కొనుక్కోవాలి అనుకుంటే కొనుక్కోవచ్చు. వాట్ ఎవర్ యూ వాంట్ యూ విల్ గెట్ దేర్. బట్ అన్ని ఫుడ్ ఐటమ్స్ దొరకవు గైస్, ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకోవడం ఇస్ బెటర్. ఈ క్యూటీని చూడండి గైస్. అండ్ ఇఫ్ ట్రెక్కింగ్ అట్లా నడవలేని వాళ్ళ కోసం కూడా ఇట్లా కట్టెల చైర్తో ఆ వెహికల్ లాంటిది ఒకటి మనుషులు ఎత్తుకొని పోతారు గైస్ దాంట్లో. సో ఇది ట్రెక్కింగ్ స్టార్ట్. ఇక్కడ సైడ్కి ఎక్కడో చూసినా మొత్తం ఫారెస్ట్ ఏరియా. Guys, successfully after trekking for half an hour to 45 minutes, finally we reached Elephanta Caves. ఆ వీడియో అంతా తీయలేదు గైస్, లైక్ మా లగేజ్ మాతోటే ఉంది. అండ్ అట్లా వీడియో తీసేందుకు పాసిబిలిటీ లేకుండే, ఫుల్ ఎక్కువ హైట్లో ఉన్నాయి స్టెప్స్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఈజీగా ఉంది కదా అనేసి తీసిన. ఎంజాయ్. అండ్ 2 సార్లు టికెట్ ఉంటుంది గైస్ లోపలికి ఎంట్రీ కోసం. క్యూటీ మంకీస్ క్యూట్. అండ్ ఇక్కడ ఎలిఫెంటా కేవ్స్లో మంకీస్ అయితే ఎంత క్యూట్ ఉన్నాయంటే అసలు పక్కన నుంచి వెళ్తున్నాయి ఏమనట్లే. మనం అక్కడ కూర్చున్నా మన పక్కన నుంచే వెళ్ళిపోతున్నాయి. క్యూట్గా ఉన్నాయి గైస్, క్యూటీస్. మేము 3 కేవ్స్ చూసినాం అనుకుంటా గైస్. ముందుకి కూడా ఉంది అని అన్నారు, బట్ ఆ కేవ్స్ని ఊడనికి అంత ఎండలో అంత నడిచే అంత అవసరం లేదు అని అనుకున్నాం. అండ్ ఎట్ ద సేమ్ టైం అక్కడ వాచ్మెన్ ఉండే, ఆయనకు అడిగితే లైక్ సెక్యూరిటీ ఉంటే ఆయనకు అడిగితే అక్కడ రినోవేషన్ అవుతుంది, మీరు అక్కడి వరకు వెళ్ళినా మీకు లోపలికి పంపించారు, ఇఫ్ ఓపిక లేకపోతే ఇటు నుంచి ఎటే వెళ్ళిపోండి అని అన్నాడు. అండ్ ఫస్ట్ కేవ్లో 9 శివుడి రూపాలు అండ్ వాటికి ఉండే హిస్టరీ. బట్ ఈ శివుడివి ఆ విగ్రహాలు అన్నీ సగం తీసేసినారు, లైక్ కూల్ చేసినారు గైస్. ఇది పెద్ద శివలింగం, అక్కడ ఒక శివుడు, ఇంకా శివుడు పార్వతితో కలిసి, అండ్ త్రిమూర్తులు, ఇవన్నీ 9 రూపాలు ఉన్నాయి. బట్ అవన్నీ వీడియోస్ తీయకమన్నారు, పాసిబిలిటీ ఉన్న దగ్గర తీసినాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎలిఫెంటా కేవ్స్కి ఎలిఫెంటా అనే పేరు ఎందుకు వచ్చిందో కూడా అర్థం కాలేదు. లైక్ ఏమైనా ఎలిఫెంట్ ఉంటుందేమో పెద్దది అని ఎక్స్పెక్ట్ చేసిన, బట్ ఏం లేదు అక్కడ. చాలా ప్లేసెస్లో ఆన్లైన్ పేమెంట్ లేదు, ఆన్లైన్ పేమెంట్ ఉన్న దగ్గర సిగ్నల్ లేదు. సో క్యాష్ క్యారీ చేస్తే చాలా బెటర్ గైస్. చాలా బెటర్ కాదు, అదే బెస్ట్ వే. ఆన్లైన్ పేమెంట్ని నమ్ముకొని రాకండి, సిగ్నల్స్ అస్సలు లేవు ఇక్కడ. గైస్ అన్ని కేవ్స్ చూసే అంత ఓపిక లేకపోయినా ఫస్ట్ కేవ్ అస్సలు మిస్ అవ్వకండి. దాంట్లోనే శివుడి 9 రూపాలు విగ్రహాలు ఉన్నాయి. అది ఫస్ట్ కేవ్. సెకండ్ కేవ్లో ఏం లేదు, అండ్ దాంట్లో కూడా ఒక శివలింగం ఉందనుకుంటా. అండ్ ఇది థర్డ్ కేవ్. ఇది మొత్తం ఖాళీగానే ఉంది. అండ్ రిటర్న్లో వెళ్ళేటప్పుడు, ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళేటప్పుడు అక్కడే షాప్స్ ఉంటాయి గైస్, రెస్టారెంట్స్ లాగా. ఫుడ్ అయితే పూణేతో కంపేర్ చేస్తే ముంబైలోనే బాగుంది. ఇదే త్రిమూర్తుల విగ్రహం లోపల ఫస్ట్ కేవ్లో ఉంటుంది గైస్. లోపల 2 hours రానికో 1 hour, 3 hours తర్వాత మళ్ళీ 1 hour ట్రావెల్ చేసి వీఆర్ గోయింగ్ బ్యాక్ టు గేట్వే ఆఫ్ ఇండియా అండ్ హోటల్ తాజ్. ఇక్కడ
వ్యూ బాగుంది గైస్, గేట్వే ఆఫ్ ఇండియాది అండ్ తాజ్ హోటల్ది. లైక్ షిప్లో నుంచి రెండు ఒకటే పాయింట్లో కనిపిస్తూ ఉంటాయి. హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. గైస్ కంపారిజన్ అని చెప్పినాను కదా, సో నేను దీన్ని చార్మినార్తో కంపేర్ చేయాలనుకుంటున్నాను గైస్. గేట్వే ఆఫ్ ఇండియా అని పేరు ఎందుకు వచ్చింది అని అంటే, మన ఇండియాని బ్రిటిషర్స్ వదిలి వెళ్తున్నప్పుడు ఇదే గేట్ నుంచి ఆ సీ రూట్లో వాళ్ళు బ్రిటిష్కి వెళ్ళిపోయారు. సో దట్ ఈస్ వై ఇట్స్ కాల్డ్ యాజ్ గేట్వే ఆఫ్ ఇండియా. లైక్ అదే మనకు ఎంట్రీ లాగా. సో గైస్ ఇప్పుడు ఇప్పుడు మేము హైదరాబాద్లో ఉన్న పరేడ్ గ్రౌండ్లో ముంబైలో ఉన్నాం గైస్. అండ్ అది గ్రౌండ్ కదా, ఇది సిఎస్ఎంటీ రైల్వే స్టేషన్ గైస్, చాలా బాగుంది. గైస్ అక్కడ మాకు కొంచెం ఎందుకో టైం వేస్ట్ అయిపోయి ఫ్యాషన్ స్ట్రీట్లో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాం. బట్ అక్కడ గేట్వే ఆఫ్ ఇండియా నుంచి డైరెక్ట్ మేము ఫ్యాషన్ స్ట్రీట్కి వెళ్ళాం. అండ్ దిస్ ఈస్ వాట్ సిఎస్ఎంటీ టర్మినల్. అది దాని లోపలికి ఎంట్రీ అయితే లేదు గైస్, మాకు ఇక్కడ కనిపించలే. సో మాకు రిటర్న్ ట్రైన్కి టికెట్స్ దొరకకపోవడం వల్ల జనరల్లో బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. ఇది జనరల్ క్లాస్ సిచ్యువేషన్స్ ఇన్ ఇండియన్ రైల్వేస్. అండ్ హియర్ వి wrap up.